హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ దెయ్యాల ప్రపంచంలోకి వెల్కమ్. మీకు ఒక ఊరిలో, ఆ ఊరు ఆత్మకూరులో జరిగిన రియల్ హర్రర్ స్టోరీ ఫ్రెండ్స్. భయపడేవారు ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇది కథ కాదు, రియల్ హర్రర్ స్టోరీ. స్వయంగా నేనే ఉండి చూశాను ఆమెకి ఏం జరిగింది అని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది ఎవరో నాకు చెప్పింది కాదు, నా లైఫ్లో నేను చూసింది. ఇది దాదాపు ఒక 30-40 సంవత్సరాల కిందట జరిగిన స్టోరీ. ఆ ఇంట్లో భార్య, భర్త, కొడుకు, 2 కూతుళ్ళు, 3 కూతుళ్ళు ఉన్నారు. దానికి ఎదురుగా అక్కడ, అది పల్లెటూరు అండి. పల్లెటూరు. అక్కడ బాత్రూమ్ పోవడానికి అప్పుడు బాత్రూమ్లు ఎవరికీ లేవు. కానీ అందరూ ఒక ఖాళీ ప్లేస్లోనే చుట్టూ గోడలాగా కట్టి ఉంటారు. ఆ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. లేడీస్ అందరూ అక్కడికే వెళ్ళేవారు. అది ఏంటో తెలియదు కానీ మధ్యలో ఒక కట్టడైతే కట్టి ఉందండి. అక్కడ ఎప్పుడు ఒక ఆత్మ అన్నది, భయంకరమైన శక్తి, రక్త పిశాచే అంటారా, ధన పిశాచే అంటారా, అది ఉంది అక్కడ. ఉన్నది అని చెప్పేసి అని ఎన్నో దుష్ట శక్తులు కూడా ఉన్నాయి అక్కడ. అందుకే అక్కడ నైట్ వెళ్ళడానికి ఎవరినో కొన్ని తోడు తీసుకొని వెళ్ళేవాళ్ళు, లైట్ వేసుకొని వెళ్ళేవారు. అప్పుడు వీధి లైట్లే ఉన్నాయి, దీపం వెలుతురులోనే ఉండేవాళ్ళు. అయితే ఆమెకి దెయ్యం పట్టింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా అందంగా ఉండేది. ఒకరోజు తలస్నానం చేసి తను బయటకెళ్ళిందంట. బయటకెళ్ళి అంటే వాళ్ళ ఇంటి ముంగటే ఉంటుంది అది. మధ్యలో ఒక రోడ్డు మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఆమె వంటిలోకి వెళ్ళిపోయింది. అప్పటికెళ్ళి అస్సలు అన్నం తింటలేదు. ఏమైందో ఏమో వాళ్ళకి ఏం అర్థం కాలే. అప్పుడు పాతకాలంలో ఇవన్నీ ఏం పోయేటో వాళ్ళు. మామూలుగా ఆమె ఏం చేసేది, పనికి పోయి వచ్చేది రోజు. సరే పనికి పోయి వస్తుంది కదా, సరే పనికి పోయినందుకు కావచ్చు తింటలేదు అని చెప్పేసానని అనుకున్నారు. కానీ అది కాదు ఫ్రెండ్స్ జరిగింది. ఆమెకి ఆత్మ పట్టుకుంది. అప్పటి నుంచి ఆమె అన్నం తినకుండా చాలా మంచిగా ఉన్నది, బక్కగా అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్నో టెస్టులు చేయించిండ్రు. కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉంచిండ్రు. కొంచెం క్యూర్ అయినట్టు అయ్యి ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసానని ఇంటికి తీసుకొని వచ్చిండ్రు. అయితే ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అలానే రాత్రుళ్ళు నిద్రపోకుండా ఏడ్చుడు, ఒక్కతే కూర్చొని ఏమేమో మాట్లాడుకుంటూ ఉండేది. ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి అని ఆమె, ఆ పెద్దమ్మ బాగా గమనించేది. వాకిట్లోని గుమ్మం బయట కూర్చొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బావిలో దూకేసేది ఫ్రెండ్స్. ఆమెని ఎవరైతే కాపాడడానికి దూకేవాళ్ళో వాళ్ళకి ఒళ్ళంతా దెబ్బలు, ఒళ్ళంతా రక్తాలు వచ్చేది. కానీ ఈమెకి మాత్రం ఒక్క దెబ్బ కూడా దాకపోయేది. అదేం విచిత్రమో అసలు అర్థం కాదు. ఊరు జనం అంతా పరిశాన్ అయ్యేవాళ్ళు. అందులో నేను కూడా చూశాను. అందరు అనుకునేవాళ్ళు ఆ ఏరియా మొత్తం దుష్ట ప్రభావం. ఒకసారి మా అమ్మకు కూడా కనిపించింది. అప్పుడు రోడ్డు ఉండేది, వీధి నల్లలు ఉండేవి ఫ్రెండ్స్ అక్కడ. ఆ నల్ల అనేది నైట్ టైంలో వస్తే నైట్ టైంలోనే పనులన్నీ, బట్టలు పిండుకుండా అలా చేసేది. మా అమ్మ బట్టలు పిండుకుంటూ ఉంటే మా అమ్మ పక్కనుండే గజ్జల శబ్దం వేసుకొని గల్ 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 అని ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయేది ఆ ఆత్మ అనేది. కానీ కొన్ని టయాలలోనే తిరిగేది. అయితే ఈ అక్క అన్న ఆమె అర్ధరాత్రి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయేది ఆ ఖాళీ ప్లేస్లోకి. అక్కడ ఎవరైతే లేడీస్ అందరూ బాత్రూమ్ వెళ్తారో, లాట్రిన్ వెళ్తారో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయేది. ఒక్కతే వెళ్ళిపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోయేది. ఒక్కొక్కసారి ఎవరైనా చూస్తే, గమనిస్తే ఆమెని తట్టి కొట్టి చెంప మీద కొడితే అప్పుడు మన ఖయాల్లోకి వచ్చేది ఎవరో పిలిచినట్టు. అలానే అయిపోయేది ఊకే. అప్పుడే మంచిగా ఉండేది, అప్పుడే ఏడ్చేది, అప్పుడే నవ్వేది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోయేది ఆమెకి. అయితే ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి
ఆ అర్ధరాత్రి ఇలానే బయటకు వెళ్ళిందంట. బయటకు వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉందంట. మా పెద్దమ్మ లేచిందంట, ఎక్కడో ఏడుపు వినిపిస్తుంది అని. లేచిన తర్వాత ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నువ్వు, ఏమైంది అని చెప్పేసి అని అడిగితే మా పెద్దమ్మని కింద పడేసి ఏంటే నువ్వు అని చెప్పేసి అని బండ బూతులు తిట్టి గుండెల మీద కూర్చొని నిన్ను చంపేస్తాను అని చెప్పేసానని బెదిరించింది. చాలా ఆ బెదిరింపుకి చనిపోయేదే మా పెద్దమ్మ. అలాంటిది మా పెదనాన్న వచ్చి ఆమెని ఒక దెబ్బ కొట్టి పక్కకి నెట్టేసి అప్పుడు మా పెద్దమ్మని పక్కకి లేపి వాటర్ తాగిపించిండ్రు. ఏందండి ఇలా జరుగుతుంది, ఇలా చేస్తుంది, పిచ్చి పట్టిన దానిలాగా. మనం ఇలా ఉంటే పెళ్ళి ఎలా చేయాలి, ఎవరు పెళ్ళి చేసుకుంటారు అని చెప్పేసానని బాగా బాధపడుతూ ఉండేది. ఆ రోజు నిండు అమావాస్య రోజు ఒక మంత్రగాడిని తీసుకొని వచ్చిండ్రు ఫ్రెండ్స్. తీసుకొని వస్తే ఊర్లో వాళ్ళని నలుగురిని అడిగిండ్రు, ఇట్లా నా బిడ్డకు అయ్యింది, ఏం చేసుడు అని చెప్పేసి అని. మా నాన్న కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అందరు కలిసి చెప్పిండ్రు, పలానా ఊర్లో నెల్లూరుపాలెం అనే ఊర్లో ఒక మంత్రగాడు ఉన్నాడు, ఇలాంటి దెయ్యాలని వదిలిచ్చేవాడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే తాయెత్తు కడతాడు, లేదంటే ఆయన ఇంటికి తీసుకురా అని చెప్పేసానంటే మా పెదనాన్న వెళ్ళి ఆయనని తీసుకొని వస్తున్నారు అనగానే అది బూతులు తిడుతూ, ఏంటే నీ బిడ్డ బతకాలని లేదా నీకు, నువ్వు ఎవరిని తీసుకొని వస్తున్నావే, నన్ను ఏం చేస్తావే, నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు నేను అని చెప్పేసానని బాగా బూతులు తిడుతూ అన్నీ ఎత్తేస్తూ పడేస్తూ ఆమె గాల్లోకి లేచి ఎగిరి పడుతుంది ఫ్రెండ్స్. అంత గాల్లోకి ఎగిరి పడుతుంది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి బావిలో పడిపోయింది ఫ్రెండ్స్. బావిలో పడిపోతే ఆమెను కాపాడి తీసుకొని వచ్చి ఒక దూల ఉంటుంది ఫ్రెండ్స్, ఇంటికి మధ్యలో పూరే గుడిసెనే కదా ఫ్రెండ్స్ అది, ఆ దూలకి కట్టేసిండ్రు. ఈమెని కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత అది వచ్చింది ఫ్రెండ్స్. అది ఒక దుష్ట శక్తినంట ఒక మంత్రగాడు లేపి ఏమంటారు పంపించిండ్రంట. ఈమె అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, చూసి ఓర్వలేకనే పంపించిండ్రంట ఈమెని చంపేయాలి అని చెప్పేసి. అయితే అది అన్నది ఆ మంత్రగాడు వచ్చిండు, ఆయన తీసుకొని వచ్చిన తర్వాత బాగా కట్టేసిన ఆమెను చూసి, అరే నువ్వు బతకాలని లేదారా, నా జోలికి వస్తున్నావు, నన్ను వదిలేసేయి, ఇలా చేసినావంటే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేస్తానురా అని చెప్పేసి ఈమెకు ఒకటే బ్లడ్ వామిటింగ్స్, మొత్తం ఇట్లా బ్లడ్ కక్కుడు, అంత ఒళ్ళంతా రక్కుకొనుడు అంతా ఇలా చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ అన్నట్టు ఇంకా తీసుకెళ్ళిపోవాలి అని. కానీ ఆ మంత్రగాడు వచ్చిన తర్వాత ఆమెకి తాయెత్తు కట్టిండు ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి భక్తుడే అయినా కూడా తాయెత్తు కట్టిన తర్వాత కొంచెం మంచిగా అయ్యింది ఫ్రెండ్స్ తెల్లారి లేచిన నుంచి. కానీ మంచిగా అయ్యింది కానీ కొద్ది రోజులకి చనిపోయింది ఫ్రెండ్స్. ఎలా చనిపోయిందో కూడా అది అర్థం కాలే, అది పోయినట్టే పోయింది. ఒక పిచ్చి పని ఎలా చేసింది అంటే ఆ ఉన్న తాయెత్తు అనేది ఆయన ఏమన్నాడు, చావింటికి సమర్థ ఇంటికి అంటే పెద్ద మనిషి అవుతారు కదా ఫ్రెండ్స్, సమర్థ ఇంటికి అంటూ ముట్టు ఉన్న ఇంటికి అసలు వెళ్ళకండి, ఎక్కడైనా కర్మంత్రం జరిగిన చావు వాళ్ళు ఉన్నా కూడా మీ ఇంటికి రానివ్వకండి అని చెప్పిపోతాడు. ఆయన జాగ్రత్త చెప్పిపోతాడు, ఎందుకంటే మళ్ళీ అది అదును తీసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికే శక్తి అనేది చూస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే వాళ్ళు వినలేదు ఫ్రెండ్స్. వినక ఆమె అటు ఇటు తిరిగింది, అది తాయెత్తు అన్నది పోయింది. దుష్ట శక్తి అంటారా దెయ్యమే అంటారా ఆమెని చంపేసింది ఫ్రెండ్స్, చనిపోయింది. తర్వాత వాళ్ళ మదర్ కూడా చనిపోయిండ్రు ఫ్రెండ్స్. వాళ్ళ మదర్ని కూడా అలానే చేసింది. ఆ ఇల్లు కొద్ది రోజులు ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్. ఆ ఇంట్లో ఇప్పటికీ గజ్జల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తొవ్వకెళ్ళి వెళ్ళడానికి
గజ్జ గజ్జ వణుకొచ్చేది ఫ్రెండ్స్. ఆ చీకటిలో నాకైతే చాలా భయం వేసేది. రాత్రి ఎలా ఉందో చీకటి కూడా అలానే ఉంటుంది. ఇది నమ్మిన వాళ్ళకి రియల్ హర్రర్ స్టోరీ, నమ్మని వాళ్ళకి కాదు. ఎన్నో ఉన్నాయి, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నా జీవితంలో నేను చూసిన ఎన్నో ఉన్నాయి కల్లారా. అవన్నీ మీకు చెప్తాను ఫ్రెండ్స్, తెలుసుకుందరు. నా వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ ముచ్చట్లని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లెంతీ అయిపోతుంది. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. రోజుకొక వీడియో పెట్టడానికే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.